ఒడ్డును కూర్చున్నోడు ఎన్ని మాటలైనా మాట్లాడచ్చు. నేను అయ్యన్న పాత్రుడు గారు చెప్తున్నారు, 40% అంగవైకల్యం పైన ఉన్నటువంటి వాళ్ళకి మేము పెన్షన్లు ఇస్తున్నాం, అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఇవ్వడం తప్పు, అసలు ఆ సర్టిఫికెట్లు ఇచ్చిన వాళ్ళని వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకుంటామని. ఒకటే గుర్తుపెట్టుకోవాలా, మనం కడుపు నిండా తినటానికి ఉంది కాబట్టి మనం ఏమైనా మాట్లాడుతున్నాం. మానవత్వం మనిషికి ముఖ్యం. అంగవైకల్యం ఇప్పుడు ఒక మనిషికి చెయ్యి ఇక్కడ దాకా నడుస్తుంది, ఇట్లా పని చేసుకోగలుగుతాడు, కానీ టోటల్ చేతితో ఎత్తలేడు. అతని అంగవైకల్యం మీ లెక్కలో 20% ఉంది లేదా 30% ఉంది, కానీ అతనికి వేరే వాడు ఉద్యోగం ఇవ్వడే, వేరే ఉద్యోగంలోకి అతన్ని తీసుకోరే. లేదు, ఒక అతనికి నడవగలుగుతాడు కానీ కాలు కుంటుతున్నాడు, కుంటుతున్న వ్యక్తిని ఉద్యోగంలోకి తీసుకుంటారా, పనిలో పెట్టుకుంటారా? ఒకవేళ పెట్టుకుంటే మామూలు వాళ్ళకి ఇచ్చిన జీతం వీళ్ళకిస్తారా? అందుకే కదా వాళ్ళని దివ్యాంగులు అని పదం వాడుతుంది. 40% పైన అంగవైకల్యం ఉంటే మాత్రం వాళ్ళు అంగవైకలరు అని మీరు డిసైడ్ చేసి, అంగవైకలరికి మిగతా వాళ్ళకి 10% ఉంటే 20% ఉంటే 30% ఏమనంటే ఎట్లాగా? మనం మానవత్వంతో ఆలోచించాల్సింది అది కదా. 1,00,000 తీసేసాం, అవతలోడు దుర్మార్గుడు. ఇంతకుముందు అప్పుడు ఏదేదో 3 లక్షల రూపాయలు 4 లక్షల రూపాయలు ఏడాదికి ఇన్కమ్ వచ్చిందని చెప్పి తీస్తే ఎంత రచ్చ చేసాం మనం. వాళ్ళకి మళ్ళీ పెన్షన్లు ఇచ్చేదాకా గొడవ చేశాం కదా. ఇవాళ ఏంటి ఈ పద్ధతి? దీన్ని సమర్థించుకుందామా? సమర్థించుకుంటాం నిర్మోహమాటంగా. నోటికి నువ్వు ముద్ద పెట్టకపోయినా పర్లా, నోట్లోకి వచ్చిన ముద్ద లాగితే మాత్రం అది అమానవీయం. దాని పర్యవసానం చాలా స్ట్రాంగ్ వ్యతిరేకుల్ని సృష్టించుకున్నట్టు అవుతుంది. ఆలోచించుకోండి.